హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం అండి. వేడివేడి అన్నంలో కొంచెం రసం లేదా సాంబార్ వేసుకొని నంచుకోవడానికి బెండకాయ కారం ఉంటే ఆ రుచే వేరు. ఇది రసం అండ్ సాంబార్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఆలస్యం ఎందుకు, ఈ స్పెషల్ బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మేమైతే పావు కేజీ బెండకాయలు తీసుకున్నాం. అవి ఇలా మీరు చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మన బెండకాయ కారంకి చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. బెండకాయలు ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి. ఇలా మీరు చూస్తున్న విధంగా ఒక 70-80% ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. బెండకాయలు కడిగిన తర్వాత ఒక డ్రై క్లాత్తో తుడిచి ఆరిన తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలి. తడి ఉంటే జిగురు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ముక్కలు వేయించేటప్పుడు ఎప్పుడూ మూత పెట్టకూడదు. మూత పెరిగితే ఆవిరి బయటికి పోలేక నీరు కిందకి దిగిపోయి ఈ బెండకాయలు మెత్తగా అయిపోయి అందులో క్రిస్పీనెస్ అనేది రాదండి. ఇది తెలియకనే చాలా మందికి ఇలా బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు క్రిస్పీగా కాకుండా ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా మనం వేయించుకున్న బెండకాయలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని తర్వాత పల్లీలు కూడా వేపేసుకుందామండి. మేమైతే ఒక చిన్న కప్పులో తీసుకున్న పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాం, సరిపోతాయి. పల్లి మరీ ఎక్కువైపోయినా సరే బెండకాయ టేస్ట్ని డామినేట్ చేసేసి మనకు ఆ నేచురల్ ఫ్లేవర్ అనేది పోతుంది. ఇలా పల్లీలు ఫ్రై చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేపేసుకుందామండి. కరివేపాకులు వేసుకుంటున్నప్పుడు మటుకు కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి, లేకపోతే ఇవి 2 సెకండ్లో మారిపోతాయి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 8-10 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ జీరా వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాం, సరిపోతాయి. కారం మరీ ఎక్కువ పట్టదు, అదొక విషయం గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని అస్సలు నీళ్లు వేయకుండా చక్కగా మిక్సీ తిప్పేసుకుంటే ఇలా మనకి వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్లోని వేపుకున్న పల్లీలు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. అందులో ఒక స్పూన్ వెల్లుల్లి కారం వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఒక విషయం, ఇలా కలుపుకుంటున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టకండి. ఈ బెండకాయలు చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మీరు గట్టిగా కలిపేస్తే అవన్నీ విరిగిపోయి మీకు ఆ షేప్ అనేది పోతుంది. ఇది రసం లేదా సాంబార్లో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. చూసారా, టెక్స్చర్ అది పోకుండా ఆ బెండకాయలు క్రిస్పీగా ఎంత ఫ్లేవర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఈ బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.